అధ్యక్షుడు తనను తాను ప్రపంచ స్థాయి నేతలతో పోల్చుకుంటూ ఉంటారు. అనుచరులు మాత్రం ఆయన్ను మంచి మత ప్రబోధకుడిగా కీర్తిస్తూ ఉంటారు. ఆయనకేమో రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని కోరిక. కానీ ఆ కలలు కావడంతో ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు. అంతేకాదు ఎంపీగా గెలిచి విదేశాంగ మంత్రిని అవుతారని అంటున్నారు. ఇంతకీ ఎవరా నేత, ఏ పార్టీ, పోటీ చేసేది ఎక్కడ? వాచ్ దిస్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఏ పాల్ అంటే తెలియని వారు ఎవరు తెలుగు రాష్ట్రాల్లో ఉండరు అంటే అతిశయోక్తి కాదేమో. ఆయనేమో తనకు ప్రపంచ దేశాధినేతలతో మంచి సంబంధాలు ఉన్నాయని చెబుతారు. తాను యూనివర్సల్ నేతనని చెప్పుకుంటారు. కెఏ పాల్ మంచి మత ప్రబోధకుడు. కానీ రాజకీయాల్లోకి వచ్చి మరింత ప్రజాసేవ చేయాలని అనుకుంటున్నారని ఆయన అనుచరులు గొప్పగా చెప్పుకుంటున్నారు. గతంలో మాదిరిగా ప్రస్తుత ఎన్నికల్లోనూ పోటీకి దిగే ప్లాన్లో ఉన్నారు. అప్పుల ఊబిలో ఉన్న తెలుగు రాష్ట్రాలను గట్టెక్కించేది తమ నాయకుడనే ఆ పార్టీ కార్యకర్తలు అంటున్నారు. అందుకే ప్రతి ఎన్నికల్లోనూ అప్పల ప్రస్తావన తెస్తూ ఉంటారు. తను గెలిస్తే రాష్ట్రానికి ఉన్న మొత్తం అప్పులు తీర్చేస్తానని డైలాగ్స్ కొడుతూ ఉంటారు. ఆ సామర్థ్యం తనకు మాత్రమే ఉందని అంటారు. అవకాశం ఇస్తే ఎవరు ఊహించని విధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణను అభివృద్ధి చేస్తానని చెబుతూ ఉంటారు. కానీ ప్రజలు మాత్రం ఆయన మాటలను సీరియస్ గా తీసుకున్న దాఖలా లేవు. ప్రతి ఎన్నికల్లో 2 రాష్ట్రాల్లో హడావిడి చేయటం, ఆ తర్వాత కూల్ అవటం కామనని ఆయన రాజకీయ ప్రత్యర్థులు అంటూ ఉంటారు. ఆ మధ్య తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ కెఏ పాల్ హల్చల్ చేశారు. సంచలన వ్యాఖ్యలు చేయటం, హావభావాలతో ప్రజలను తన వైపు తిప్పుకునేలా చేయటంలో ముందుంటారు. కానీ ఓట్ల సాధనలో మాత్రం నోటాతో పోటీ పడతారనే టాక్ ఉంది. తెలంగాణలో నల్గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ సీటుకు 2022 ఉప ఎన్నిక జరిగింది. ఆ స్థానంలో పోటీ చేసిన ఈ నేతకు కేవలం 805 ఓట్లు మాత్రమే వచ్చాయంటే పాల్ పరిస్థితితో పాటు ఆయనకున్న ప్రజాదరణను అర్థం చేసుకోవచ్చు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ముఖ్యమంత్రి కావాలని కెఏ పాల్ కన్న కలలు కలలయ్యాయి. తెలంగాణలో తన కలలు నెరవేరకపోవడంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బాట పట్టారు కెఏ పాల్. ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో ఉన్నారు. విశాఖ లోక్సభ స్థానం నుంచి బరిలో దిగే తనను గెలిపించాలని కోరుతున్నారు. 2019 ఎన్నికల్లోనూ ప్రజాశాంతి పార్టీ పోటీ చేసింది. పార్టీ అభ్యర్థులకు నోటాకు అటు ఇటుగా ఓట్లు వచ్చాయి. పార్టీ అధ్యక్షుడు కెఏ పాల్ నర్సాపురం లోక్సభ స్థానంతో పాటు అసెంబ్లీ సీటు నుంచి పోటీ చేసి ఓటమిని మూటగట్టుకున్నారు. మరోవైపు ఈసారి ప్రజాశాంతి పార్టీ ఎన్నికల గుర్తు మారింది. గతంలో హెలికాప్టర్ సింబల్ ఉండేది. కానీ ప్రస్తుత ఎలక్షన్లలో మట్టికుండ గుర్తును ఎన్నికల సంఘం కేటాయించింది. దీన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి కెఏ పాల్ నానా కష్టాలు పడుతున్నారు. మీడియా ముందుకు వచ్చిన ప్రతిసారి మట్టికుండను పక్కన పెట్టుకుని ఎన్నికల గుర్తును ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే మట్టికుండను భుజాన పెట్టుకుని మరీ విశాఖ వీధుల్లో తన అనుచరులతో కలిసి ప్రచారం చేస్తున్నారు. అయినా సరే తన పార్టీ గుర్తును ప్రజలు ఇంకా గుర్తుపట్టలేదని అనుకున్నారో ఏమో కానీ స్వయంగా మట్టికుండను తయారు చేయటం నేర్చుకున్నారు. ఆ మధ్య విశాఖలో కుండల తయారీ కేంద్రానికి వెళ్లి మరీ తన స్వహస్తాలతో మట్టి కుండను తయారు చేసి ఔరా అనిపించారు. ఇలా తన పార్టీ ఎన్నికల గుర్తును విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే పనిలో పడ్డారు. అందరి దగ్గరకు వెళ్లి తన గురించి స్వీయ పరిచయం చేసుకుంటున్నారు. తానెవరో తెలుసా, తన పార్టీ పేరేంటి తమ్ముడు అని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల్లో తనకే ఓటు వేయాలని అందరినీ అడుగుతున్నారు. అంతేకాదు విశాఖ ఎంపీగా గెలిస్తే భారత విదేశాంగ మంత్రి అవుతానని చెబుతున్నారు. పాల్ ఒకవేళ విశాఖ ఎంపీగా గెలిస్తే ఏ కూటమిలో ఉంటారు? ఎన్డీఏనా, ఇండియా కూటమా? అసలు ఆయన గెలుస్తారా లేదా తెలియాలి అంటే పోలింగ్ జరిగి ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాలి.